నేను ఈ రచనాశ్రమం వరకు. సో ఈరోజు అనుకోకుండాను యాక్సిడెంటల్ గాను బ్రిగేడర్ గణేశం గారి దగ్గరికి నేను వచ్చాను. చాలా మంది ఆర్మీ పీపుల్ దగ్గరికి కానీ ఇక్కడ పనిచేసిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామంటే ఒక కైండ్ ఆఫ్ మనకి రెస్పెక్ట్ ఉంటుంది. వాళ్ళ ఆర్మీకి సంబంధించిన వ్యక్తులుగా మాత్రమే మనం అందరం చూస్తాం. నేను కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, మైట్ బి ఆ జర్నీ తెలుస్తుంది, ఇన్స్పైర్ అవుతామని అనుకుని వచ్చాను. ఆయన పల్లె సృజన చేస్తున్నారు అని ఇదివరకు నాకు తెలిసినప్పుడు ఏమనిపించి ఈయన ఎందుకు ఫార్మింగ్ గురించి పట్టించుకుంటున్నారు, రైతుల గురించి. నాకు రైతులు అన్న కాన్సెప్టే ఉండింది. బట్ ఆయన కలిసిన తర్వాత ఐ ఫెల్ సో ఇన్స్పైర్డ్. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి నాటిపోయిన ఒక విషయం ఏంటంటే అపరిచితులతో మాట్లాడొద్దు, మీకు తెలిసిన సేఫ్ జోన్ లో ఉండండి, ఎప్పుడు రిస్క్ తీసుకోవద్దు, సెక్యూర్డ్ ఇన్కమ్ తో ఉండండి, ఫినాన్షియల్ గా సెక్యూరిటీ, స్టెబిలిటీ, స్టాటస్ మెయింటైన్ చేయండి. ఈ టైప్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. ఇవన్నీ బ్రేక్ చేయాలని మనలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఫ్రీగా ఉండాలని ఉంటుంది, మనుషుల్ని కలవాలనిపిస్తుంది. ఒక స్ట్రేంజర్స్ మన యాక్సెప్ట్ చేయడం, మన ట్రస్ట్ గెయిన్ చేయడం, మన హోదా చూడకుండా, మనం ఏంటో చూడకుండా మనం యాక్సెప్ట్ చేయడం, ఇవన్నీ కూడా మనకి ఇల్యూజన్స్, భ్రమలు, లేకపోతే మన ఫ్యాంటసీస్. దాన్ని నిజం చేసినటువంటి వ్యక్తి బ్రిగేడర్ గణేశం గారు. ఆయన చెప్పారు, నేను పల్లె సృజన స్టార్ట్ చేసినప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ ఫార్మింగ్. కేవలం తెలియని పల్లెల్లో, గ్రామాల్లో మనుషుల్ని కలవడం, వాళ్ళ ట్రస్ట్ గెలుచుకోవడం, ఏం చేయగలం, వాళ్ళ సృజన ఎలా తీసుకురాగలం, ఇదే నా ఐడియా అని చెప్పారు. దానికోసం ఆయన అది వింటుండే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆయన బ్రిగేడర్ గా ఆయన పొజిషన్ చెప్పుకుంటే ఎవ్రీబడి విల్ కమ్ అండ్ చెప్తారు, ఎన్నో ఆపర్చునిటీస్ ఇస్తారు కార్పొరేట్